జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 291వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః ప్రథమోధ్యాయః కలిస్వరూప వర్ణనము. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా శ్రీ మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయులు పలికిరి: కలే స్వరూపం భగవన్ విస్తరాద్వక్తుమర్హసి ధర్మచతుష్పాదద్భగవాన్ యస్మిన్ విప్లవముర్చతి. భగవాన్ కలిస్వరూపమును విస్తరముగా చెప్పదగుదవు. ఆ కలియుగమున 4 పాదములతో నుండు ధర్మభగవానుడు లయమును పొందును. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరుడు పలికిరి: కలే స్వరూపం మైత్రేయ యద్భవాన్ శ్రోతుమిచ్చతి తన్నిబోధ సమాసేన వర్తతే యన్మహామునే. మైత్రేయ, నీవు వినదలుచుకున్న కలిస్వరూపాన్ని సంగ్రహముగా ఉన్న రీతిని తెలుసుకొనుము. వర్ణాశ్రమాచారవతి ప్రవృత్తిర్న కలౌ శృణాం న సామ ధర్మ వినిష్పాదన హైతుకీ. సామ ఋగ్వజు ధర్మ నిష్పాదనలకు హేతువైన వర్ణాశ్రమాచార ప్రవృత్తి కలియుగములలో నరులకు ఉండదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. వర్ణాశ్రమేతి శ్రమేతి వర్ణాశ్రమేత్యాది స్మార్త ప్రవృత్తి విషయం సామర్థ్య అజుర్రితి శ్రౌత ప్రవృత్తి విషయత్రయీ ప్రతిపాద్యాగ్నిహోత్రాది ధర్మ వినిష్పాదనం యస్యాః ప్రవృత్తేః హేతుః ప్రయోజనం సా తథోక్త సా చ నీత్యర్థః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. వర్ణాశ్రమేతి వర్ణాశ్రమేత్యాది స్మార్త ప్రవృత్తి విషయము సామ యజుర్యతి శ్రౌత ప్రవృత్తి విషయత్రయిచే ప్రతిపాదించబడిన అగ్నిహోత్రాది ధర్మ నిష్పాదనము ఈ ప్రవృత్తికి హేతువు అనగా ప్రయోజనముగా చెప్పబడినది. అటువంటి ప్రవృత్తి లేదు అని అర్థము. వివాహాన కలౌ ధర్మ్యాః న శిష్యగురు సంస్థితిః న దాంపత్యక్రమో నైవ వన్హి దేవాత్మకః క్రమః. కలియుగములో ధర్మబద్ధమైన వివాహములు జరుగవు. గురు శిష్యాస్థితి ఉండదు. దాంపత్య ధర్మము లేదు. అగ్నిహోత్రమునందు దేవయజ్ఞాది క్రియలు జరుగవు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. వివాహ ఇతి దాంపత్యక్రమః దంపత్యోర్ధర్మః దంపతి ఏవ దాంపత్యం వన్హి దేవాత్మకః వన్హో దేవయజ్ఞక్రియాత్మకః క్రమోనుష్ఠానం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. వివాహ అని దాంపత్యక్రమః అనగా దంపతుల ధర్మము, దంపతులే దాంపత్యము. వన్హి దేవాత్మకః అగ్నిదేవ యజ్ఞక్రియాత్మకమైన క్రమః అనగా అనుష్ఠానము. యత్ర కుత్ర కులే జాతో బలి సర్వేశ్వరః కలౌ సర్వేభ్యః ఏవ వర్ణేభ్యః యోగ్యః కన్యావరోధనే. ఏదో ఒక కులములో పుట్టినవాడైనను బలము గలవాడైతేనే కలియుగములో అందరినీ శాసించు ప్రభువు అగును. కన్యను నిరోధించుటలో అన్ని వర్ణముల నుండి యోగ్యులే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. యత్ర కుత్రేతి వర్ణేభ్యః వర్ణానాం ధనీ యోగ్యః నతు వృత్త విద్యాధర్మ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. యత్ర కుత్రేతి వర్ణేభ్యః అనగా వర్ణములలో ధనీ అని పాఠమున ధనవంతుడే యోగ్యుడు, అంతేకాని వృత్తి విద్యాధకము ఉన్నవాడు కాదుడు. ఏన కేన చ యోగేన ద్విజాతిర్దీక్షితః కలౌ యైవ సైవ చ మైత్రేయ ప్రాయశ్చిత్తం కలౌ క్రియా. కలియుగమున ఏదో ఒక యోగముతో బ్రాహ్మణుడు దీక్షితుడగుచున్నాడు. ఏదో ఒక క్రియ ప్రాయశ్చిత్తమగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఏ నేతి ఏన కేన చ శృతిస్మృతిభ్యామనుకల్పతయోక్తేన యోగేన ప్రకారేణ దీక్షితో భవతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఏన అని ఏన కేన చ అనగా శృతి స్మృతులతో చెప్పబడని కల్పముతో చెప్పిన యోగముతో, యోగము అనగా ప్రకారముతో దీక్షితుడగును. సర్వమేవ కలౌ శాస్త్రం యస్య యద్వచనం ద్విజా దేవతా చ కలౌ సర్వాః సర్వస్సర్వస్య చాశ్రమః. ఎవరిదో ఒకరి మాట అంతా కలియుగమున శాస్త్రమే. కలియుగమున అందరూ దేవతలే, అన్నీ అందరికీ ఆశ్రమములే.
విష్ణుచిత్తీయ వ్యాఖ్యా సర్వమేవేతి దేవతా చ సర్వా అవైదికీ కాళ్యాదిః సర్వః సర్వస్య స చాశ్రమః బ్రహ్మచర్యవైరాగ్యాదిరహితస్యాపి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం సర్వమేవ అని. అందరూ అనగా వేదప్రోక్తము కానివారు, ఆయా కాలములలో చెప్పుకునేవారు అందరూ దేవతలే. బ్రహ్మచర్య వైరాగ్యాదులు లేని ప్రతివాడు అన్ని ఆశ్రమములను అవలంబించును. సశేషము. జై శ్రీమన్నారాయణ.